హానరింగ్ ఫ్రీడమ్, ఇన్స్పైరింగ్ ఫ్యూచర్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. స్వాతంత్ర దినోత్సవం అంటే అంటే మీ అందరికీ అంటే మనందరికీ చిన్నప్పటి నుంచి అంటే స్కూల్ పిల్లల టైం నుంచి అంటే పండగ అంటే ఏంటో కూడా తెలియని వయసు నుంచి ఆగస్టు 15 వస్తుందంటే అదో రకమైన పండగ వాతావరణం అంట. అంటే అప్పుడు హై స్కూల్ స్టేజే కాదు, ఎలిమెంటరీ స్కూల్ నుంచి కూడా ఉత్సాహం ఉరకలు అనేది అంటే ఆ పండగ గురించి స్వాతంత్రం వచ్చింది, మనకు జెండా ఎగరేస్తాం, చాక్లెట్లు పంచి పెడుతున్నారు, ఇదంతా ప్రతి ఒక్కరికి తెలిసిన తంతే. కాకపోతే ఆ స్వాతంత్రం అనే విషయాలని ఎంతవరకు దాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకున్నారు అంటే చిన్నప్పటి సంగతి వదిలేండి, మనం పెద్దవాళ్ళమేం కదా, దాని గురించి ఎంతవరకు తెలుసు అంటే పూర్తిగా ఆ యొక్క పండగ యొక్క అంటే పర్సెంట్ దీపావళి ఉందండి, నరక చతుర్దశి అంటారు. నరకాసురుడు వధించాడు, నరకాసురుడిని వధించారు, సత్యభామ వధించింది, ఇంకా అన్ని స్టోరీ ఓకే. అలాగే ఆగస్టు 15 బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వాతంత్రం వచ్చింది. ఏంటండి స్వాతంత్రం వచ్చింది? ఏ రకమైన స్వాతంత్రం వచ్చింది అంటే పరపాలన నుండి విముక్తి, భారతదేశానికి విముక్తి. పరపాలన అంటే పర అనే ఆ యొక్క భావం ఎప్పుడు వస్తుందండి అంటే స్వార్థపూరితమైన మనస్తత్వంతో కేవలం ఒక వ్యక్తి స్వార్థం, ప్రాంతీయ స్వార్థాన్ని చూసుకుంటూ సర్వమత అంటే సర్వ ప్రజ సమానత్వం లేకుండా కేవలం కొంతమందికి మాత్రమే న్యాయం చేస్తూ ఉంటే అది అక్కడ ఒక స్వార్థం రాజ్యం వెళ్తూ ఉంటుంది, సర్వతోముఖాభివృద్ధి అనేది జరగదు. ఈ రకమైన స్వార్థపూరితమైన కుంచిత మనస్తత్వంతో ఉన్నది బ్రిటిష్ వారు. ఎంతసేపు వ్యాపార నిమిత్తం మన దేశానికి వచ్చి మనల్ని ఒక బానిసలాగా, ఒక పనివారి కన్నా హీనంగా చూస్తూ వారి స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నారు. ఆ రూపేణ అంటే స్లావరీ అనేది అంటే పని చేయించుకొని డబ్బులు ఇవ్వడం ఒక ఎత్తు, కానీ ఒక బానిసలాగా మన ఇంట్లో ఉంటే అంటే సంకుచిత మనస్తత్వంతో కేవలం ఒక బానిసలుగా మనం ఉన్న ఆస్తిపాస్తులు కానీ నిధులు కానీ వీటన్నిటిని దోచుకుంటూ మన దేశాన్ని సర్వనాశనం చేసి నిర్వీర్యం చేస్తున్నప్పుడు కొంతమంది మీలాంటి మహానుభావులు, దేశం మీద ప్రేమ ఉన్నవారు, బాధపడుతున్నవారు, ఆ బాధల్ని చూసి తట్టుకోలేని వారు ఒకటేంటండి, అందరూ కలిసి ఈ ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలలాగా అంటే దఫదఫాలుగా ఒకరు కాదండి ఎన్నో సంవత్సరాలుగా సాగింది ఆ యొక్క పోరాటం అనేది. వారి మీద పోరాటం చేసి ఎలాగైతే వారి యొక్క కబంధ హస్తాల నుంచి మన దేశాన్ని కాపాడగలిగారు. కానీ ఇక్కడ ఒకటి మాత్రం గమనించాలి, వారి నుంచి ఎంత కష్టపడి సంపాదించిన ఈ యొక్క స్వాతంత్రానికి మనం ఇచ్చే రెస్పాన్స్ ఏంటి, మనం ఇచ్చే సమాధానం ఏంటి, మనం ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నాం, అది మాత్రం మీరు ఎవరికి వారు ప్రశ్నించుకోదగ్గ విషయం. ప్రతి ఒక్కరు ఒక అంటే ఎన్నో త్యాగాలు చేశారు దాని మీద, అది మీకు తెలియదు కాదు. స్వాతంత్రం రావడానికి ఆ త్యాగధనుల యొక్క కష్టాన్ని మనం ఏ రకంగా సద్వినియోగపరుచుకుంటున్నామనేది ఎవరికి వారు ప్రశ్నించుకోండి. బాధ్యతగా ఉంటూ ఆ యొక్క ఫలాలని మనం ఇప్పుడు 79 సంవత్సరాలు అయిందండి స్వాతంత్రం వచ్చి. మ్యాక్సిమం చాలా వరకు మార్పులు వచ్చాయి, కానీ ప్రతి వ్యక్తిలోనూ ఆ యొక్క భావన అనేది అంటే పూర్వీకులు మనకు అందించిన స్వతంత్ర ఫలాలని ఏ రకంగా సంతృప్తికరంగా మనం వాడుకుంటున్నామా, దుర్వినియోగపరుచుకుంటున్నామా అనేది ఒక్కసారి ప్రశ్నించుకోండి. సంఘానికి మనం చేసే ఒక చిన్నపాటి సాయం అది ఏదైనప్పటికీ మనల్ని దేశానికి మనం ఇచ్చే అంటే ఆ యొక్క రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. ఆ యొక్క త్యాగజనుల యొక్క కష్టానికి మనం చిన్న ప్రతిఫలం ఇచ్చినట్టే లెక్క. వ్యక్తి స్వార్థం కొంత మానండి, సమాజానికి తోడ్పడండి. సమాజం అంటే ఎవరండి? మనమే కదా.
మనందరం కలిస్తేనే సమాజం. కాబట్టి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంలో మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాస్త అంటే నా వరకు తెలియజేసే చిన్న సందేశం, వ్యక్తి స్వార్థాన్ని కాస్త త్యాగం చేయండి, సమాజ శ్రేయస్సుకి ఉపయోగపడండి. నిర్వీర్యంగా ఉన్నటువంటి కొన్ని వనరులను ఏదో రకంగా ఉపయుక్తంగా చేయడానికి ప్రయత్నించండి. ఆ ప్రయత్నంలో కొన్ని త్యాగాలు చేయవలసి ఉంటుంది, మరింత కష్టపడాల్సి ఉంటుంది. కష్టే ఫలే కృషితో నాశ దుర్భిక్షం అనేది అందరికీ తెలిసిందే. ముందు మన ఇంటిని చక్కదిద్దుకుంటే ఊరు చక్కదిద్దుకున్నట్టే, ఊర్లన్నీ బాగుంటే దేశం బాగున్నట్టే కాదండి. ఆ రకంగా ఎవరికి వారు నిస్తేజంగా అంటే బద్ధకాన్ని కాస్త వదిలి కాస్త హార్డ్ వర్క్ చేయడానికి ప్రయత్నించేయండి. అంతే కదండి, హార్డ్ వర్క్ ఈజ్ కీ టు సక్సెస్ అంటారు కదా. ఓకేనండి, మరొకసారి అందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మీ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. హ్యావ్ ఎ నైస్ డే.